నమస్తే నాగేశ్వర్ గారికి మన స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. యూట్యూబర్ అండ్ జర్నలిస్ట్ రావణ్ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. 18 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. సార్, ఇప్పటి వరకు 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైతే 4 చోట్ల కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి. కానీ 5వసారి మాత్రం రిమాండ్ తప్పలేదు. ఇప్పుడు ఉపా చట్టం అంటే దేశ ద్రోహం కేసు ఏంటి సార్? ఈ ఉపా చట్టం ఏంటి? ఉపా చట్టం కనుకనే బెయిల్ రాలేదు. మీకు 4 సార్లు బెయిల్ వచ్చింది కనుకనే ఉపా చట్టాన్ని దేశద్రోహ చట్టాలని, ఇప్పుడు దేశద్రోహ చట్టం అంటే అది ఇంకో రూపంలో ఉంది. వాటిని భారతీయ న్యాయ సంహితలో సంబంధిత ప్రొవిజన్స్ పెట్టాడు. ఎందుకు ఇది ప్రమాదకరం అంటే, ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ విషయంలో పేపర్లో చూడండి, హెడ్లైన్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు. చూడండి హెడ్లైన్, అంతేనా హెడ్లైన్? అదే హెడ్లైన్ సార్. బట్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యల కేసు కాదు కదా సార్ ఇది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, అనుచిత వ్యాఖ్యలకు మీరు ఉపా కేసు పెడతారా? అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చట్టంలో ఉండే కేసులో పెట్టాలి, అంతే కదా. మీరు అనుచిత వ్యాఖ్యలు, రవిశంకర్ పై విమర్శ హత్యానేర కేసు అంటే ఒప్పుకుంటారా? రవిశంకర్ పై విమర్శ హత్యానేర కేసు, విమర్శ కేసే ఉండదు. పోనీ నాగేశ్వర్కు చెంపదెబ్బ హత్యానేరం కేసు అని హెడ్లైన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో 4 చోట్ల కూడా బెయిల్ వచ్చింది. డిఫరెంట్ కేసు. అదే బేస్ నేరం, ఆరోపించబడ్డ నేరం అదే కదా. ఆరోపించబడ్డ నేరం అయితే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు. సో మీకు ఇది పేపర్ హెడ్లైన్, ఏ పేపర్ హెడ్లైన్ నాకు గుర్తులేదు. ఆంధ్రజ్యోతి హెడ్లైన్. ఆంధ్రజ్యోతి అయితే ఈ విషయంలో నమ్మచ్చు కదా మనం. సో ఆంధ్రజ్యోతి కూటమికి సంబంధించిన విషయాల్లో ఆంధ్రజ్యోతి ఇది అఫీషియల్ గెజిట్ లాగా నమ్మచ్చు మనం, అభ్యంతరం లేదు. సాక్షి అయితే నమ్మలేము. పవన్ అంటే ఈ హెడ్లైన్ పెట్టిన జర్నలిస్టుకు, ఎడిటర్కు, మీడియా సంస్థకు ఒక అనుమానం రావాలి కదా. ఫస్ట్, అనుచిత వ్యాఖ్యలకు చట్టంలో ఎలాంటి కేసులు పెడతారు? అనుచిత వ్యాఖ్య, అది అనుచిత వ్యాఖ్యకు చట్టంలో ఉపా కేసు పెట్టచ్చా? ఈ ప్రశ్న హెడ్లైన్లోనే వ్యక్తమవుతుంది కదా. మరి సామాన్య పౌరుడికి అనుమానం రాదా? అనుచిత వ్యాఖ్య పోనీ రావణ్ ఒక్కడే చేశాడా? రోజు రాజకీయ పార్టీల నాయకులు అనుచిత వ్యాఖ్యలు కాదు, సముచిత వ్యాఖ్యలు చేస్తున్నారా? నాకు చెప్పండి. అసలు ఇంతకన్నా తీవ్రమైన, ఇంతకన్నా దుర్మార్గమైన, ఇంతకన్నా ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేయడం లేదా? మరి రావణ్ ఒక చట్టము, ఇతరులకు ఒక చట్టం ఎలా ఉంటుంది? ఇది రెండో క్వశ్చన్. మరి ఎందుకు పెట్టారు అనే విషయాలకు నేను వస్తాను. ఇక దీంట్లో ఉన్న రావణ్ చేసిన వ్యాఖ్యల వల్లనే కేసు పెట్టారని నేను నమ్మను. నా పైన కేసు రాకముందే నమ్మేవాడిని, నిజంగా నమ్మేవాడిని. నమ్మని కూడా చాలా మంది విషయంలో. వాళ్ళు ఏదో అభ్యంతరకరంగా మాట్లాడి ఉంటారు, మనం అన్ని ఫాలో అవుతామా, అభ్యంతరకరంగా ఏది పడుతుంది మాట్లాడదామని పెట్టకుంటుంటారా అని అనుకునేవాడిని కొన్నిసార్లు. కానీ నా పైన కేసు వచ్చాక నాకు ఆ నమ్మకం పోయింది. ఎందుకంటే నా పైన కేసు ఏంటి? కులాల మధ్య చిచ్చు పెట్టారన్న కేసు. నా అభ్యంతరకరంగా అని భావించబడిన వ్యాఖ్యలు ఎక్కడైనా కులం పేరు ఉందా? అసలు కులం ప్రస్తావన లేదు, కులమే తీయలేదు అలా. కానీ ఆమె కులాల మధ్య చిచ్చు కేసు పెట్టారు. మీకు ఆదినారాయణ బీజేపీ ఎమ్మెల్యే కదా, ఆయన ఏమన్నాడు? పాలన చాలా కమ్మగా ఉంది, చాలా కమ్మగా ఉంది అన్నాడు. కమ్మగా ఉంది అని ఒత్తిపెట్టి చెప్పాడు. ఒక్కొక్క కులం వాళ్ళకే పనులు అవుతున్నాయని చెప్పాడు. ఆదినారాయణ మీద కులాల చిచ్చు కేసు పెట్టారా మీరు? చంద్రబాబు నాయుడు ఏమన్నారు? సాయి కృష్ణ కాపు, ఆయన పైన ఆయన చంపారని ఆరోపించబడుతున్న నాగరాజు కాపు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కులాల పేరు తీసి చెప్పాడు. అంటే అంటే కాపు చంపితే కేసు కాదా? నాకు నిజంగా అర్థం కూడా అవుతుంది. సాయి కృష్ణ కాపు, ఆయనను చంపారని ఆరోపణ ఎదుర్కొంటున్న నాగరాజు కూడా కాపు అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఇది వేరే వాళ్ళు కాదు. అంటే ఒక నేరస్తుడు, ఒక నిందితుడు, ఒక బాధితుడు, వీరి మధ్య కాపు ఎందుకు వచ్చింది? ఎవరు ప్రతిపక్షాలు ఆరోపించాయంటే అది అర్థం చేసుకోవచ్చు, అది రాజకీయాలుగా మనం అటాక్ చేయొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నేరస్తుడు కాపు, నిందితుడు కాపు, బాధితుడు కాపు అని చర్చ ఎందుకు వచ్చింది? అంటే ఒకవేళ కాపు చంపితే చట్టం ఏ కేసు పెట్టకూడదా? అది కేసు ఓకేనా? కాపులు చంపుకోవచ్చు, ఏ కులం వల్ల ఆ కులాల్లో చంపుకోవచ్చా? మరి ఇది కులాల మధ్య చిచ్చు కాదా? మన ముఖ్యమంత్రిని ఇలా మీరు అభ్యంతరకరంగా మాట్లాడవచ్చా? మరి అసలు కులం ప్రస్తావన తీయని నాగేశ్వర్ పైన కులం అని కుల చిచ్చు పెట్టాడన్న కేసు ఏంటి?
ఓపెన్ గా కమ్మగా ఉందని కూటమి ఎమ్మెల్యే మాట్లాడితే ఏ కేసు లేకపోవడం ఏంటి? ఇది గమనించాక నాకు నా దృక్పథంలో మార్పు వచ్చింది జయశంకర్, నిజంగా మార్పు వచ్చింది. అంతకుముందు నేను కూడా, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరి ఫాలో కాం కదా. ఇప్పుడు రావణ్ వీడియోలన్నీ నేను ఎందుకు ఫాలో అయ్యాను, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మొన్న ఫస్ట్ టైం నేను ప్రెస్ క్లబ్ లో ఉమెన్ జర్నలిస్ట్ల మీటింగ్ లో కలిశాను నేను. అంతకుముందు ఒక్కసారి నాకు ఏదో ఇంటర్వ్యూ కావాలని ఫోన్ చేశాను. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఛానల్ నేనేం ఫాలో గాను, ఆయన ఏం మాట్లాడింది కదా నాకు తెలియదు. కేవీఆర్ ఎవరో తెలియదు, ఆయన ఛానల్ నేను ఎప్పుడు ఫాలో కాలేదు. అందువల్ల నేను ఫాలో కాని అంశాలపైన నేను ఎందుకు మాట్లాడాలి, నార్మల్గా మాట్లాడేదాన్ని కాదు. మీరు గుర్తుంచుకోండి, కేవీఆర్ ఫస్ట్ టైం అరెస్ట్ చేసి నేను మాట్లాడలే, నేను అసలు దాని మీద విశ్లేషణ చేయలే. ఎందుకంటే నాకు తెలియదు కదా, తెలియనప్పుడు మన వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ప్రతి వీడియో నేను చూడలేదు, చూడకుండా నేను ఎలా సమర్థించాలి అనే ఒక అనుమానం ఉండే నాకు. కానీ ఎప్పుడైతే నా పైన కేసులు పెట్టారో, కులాల మధ్య చిచ్చు, పబ్లిక్ ఆర్డర్, సమాజం అల్లకల్లోలం అయిపోతుంది, అల్లర్లు సృష్టిస్తున్నారు, నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అంటే, ఈ కేసులన్నీ మాట్లాడినంత సంబంధమే లేదు. మనం రాంగా అమాయకంగా అనుకోవద్దు. వాళ్ళు ఏదో మాట్లాడి ఉంటాడు రావణు, కేవీఆర్ ఏదో మాట్లాడి ఉంటాడు, అందుకే కేసులు పెట్టుంటారు అని అనుకోవటానికి అవకాశమే లేదు. వాళ్ళు మాట్లాడిన దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకు పెడుతున్నారు? భయపెట్టడానికి పెడుతున్నారు, బెదిరించడానికి పెడుతున్నారు. అంటే మేము మా పవర్ ఏంటి అని చూపెట్టుకుందామని పెడుతున్నారు. కానీ ఇలా పవర్ ఏందని చూపెట్టుకునే అధికారం ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ఉందా? అక్కడే సమస్య. కొలోనియల్ రూలర్స్కి ఉంది, కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు లేదు. ఇది భారత న్యాయ వ్యవస్థ అనేక తీర్పులు చెప్పింది. ఎందుకు కొలోనియల్ రూలర్స్కి ఉంది పవరు? కొలోనియల్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఈస్ డిఫరెంట్, డెమోక్రటిక్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఈస్ డిఫరెంట్. కొలోనియల్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఇది హెజోమనిక్, అంటే అది ఆధిపత్యము. వారు ఆక్రమణవాదులు, వాళ్ళు దురాక్రమణ, ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. డెమోక్రటిక్ రూలర్స్ దేశాన్ని ఆక్రమించుకోలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఆక్రమించుకోలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రేమతో ఓటు వేసి మమ్మల్ని పాలించు అని అక్కడ కూర్చుండబెట్టారు. లార్డ్ డలౌసీ, లార్డ్ విలియం బెంటిక్, వాడు ఈ లార్డ్ ఆ లార్డ్, వాడిని మనం కూర్చుండబెట్టలే, మనం ఓట్లేలే. వాడు ఆక్రమణదారుడు, వాడు దుర్మార్గుడు, వాడు దురాక్రమణ చేసి మన దేశాన్ని పాలిస్తున్నాడు. అందువల్ల వాడు పెట్టిన చట్టం, మనం పెట్టే చట్టాలు ఒకటిగా ఉండకూడదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ప్రజలు ప్రేమతో ఇచ్చిన అధికారం. డలౌసీ, విలియం బెంటిక్, కార్న్వాలిస్లకు ప్రజల అధికారం ఇవ్వలేదు. అందుకే వాళ్ళు అలాంటి చట్టాలు వాడారు. ఎందుకు ఈ కంపారిజన్ ఇస్తున్నా అంటే, యుఏపిఏ చట్టం ఎప్పుడు వచ్చింది, దీనికి మూలం ఎక్కడ? మీరు క్రిమినల్ లా చదవండి. మీరు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో అనుష్క సింగ్, మీకు రవి నాయర్, ఇలా చాలా మంది ఆర్టికల్స్ రాశారు. జస్ట్ యుఏపిఏ యాక్ట్ ఇన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, యుఏపిఏ లా ఇన్ live.law.in అని కొట్టాను. నేను ఇప్పటిదాకా మాట్లాడే ముందు అవన్నీ చదువుకుంటూ వస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా అదే అవుతున్నా. సో అందులో ఏమున్నది క్లియర్గా, 2008 మీకు ఫస్ట్ టైం ఈ చట్టము 1908లో వచ్చింది. 1908లో క్రిమినల్ పవర్స్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అన్లాఫుల్ అసెంబ్లీ అన్న పదం వాడింది. సరిగ్గా అదే పదాన్ని ఇప్పుడు యుఏపిఏ చట్టంలో ఉంది, అన్లాఫుల్ అసెంబ్లీ. అంటే ఎందుకు వచ్చింది? ఇక 1911లో 1908లో అన్లాఫుల్ అసెంబ్లీ చట్టం వచ్చింది. 1911లో ప్రివెన్షన్ ఆఫ్ సెడిషియస్ మీటింగ్స్, అంటే రాజద్రోహ సమావేశాల నివారణ చట్టము, ప్రివెన్షన్ ఆఫ్ సెడిషియస్ మీటింగ్స్ యాక్ట్ వచ్చింది. అన్లాఫుల్ అసెంబ్లీ, చట్ట విరుద్ధంగా సమావేశం కావడం. వాళ్ళ దృష్టిలో, వలస పాలకుల దృష్టిలో చట్ట విరుద్ధమైన సమావేశం అంటే ఏంటి? గాంధీ మహాత్ముడు స్వాతంత్రం కోసం సమావేశం పెట్టాడు, అది అన్లాఫుల్ అసెంబ్లీ. మీకు దుగ్గరాల గోపాలకృష్ణయ్య పెట్టాడు, అది అన్లాఫుల్ అసెంబ్లీ. మీకు ప్రకాశం పంతులు ఉప్పు సత్యాగ్రహం చేశాడు, అది అన్లాఫుల్ అసెంబ్లీ. అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రం కొరకు తుపాకులు పెట్టాడు, అది అన్లాఫుల్ అసెంబ్లీ. కానీ అదే కాదు అన్లాఫుల్ అసెంబ్లీ. ప్రకాశం పంతులు ఉప్పు సత్యాగ్రహం చేసిన అన్లాఫుల్ అసెంబ్లీ. పన్నులు కట్టవద్దని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రజలు చైతన్యవంతం చేసిన అన్లాఫుల్ అసెంబ్లీ. మీకు మహాత్మా గాంధీ నిరాహార దీక్ష కూర్చున్నది అన్లాఫుల్ అసెంబ్లీ. దిస్ ఈస్ ద కొలోనియల్ కన్స్ట్రక్ట్ ఆఫ్ యాంటీ యుఏపిఏ లాకు ఒక కొలోనియల్ కన్స్ట్రక్ట్ ఇది.
అన్ఫార్చునేట్లీ ప్రజాస్వామ్య పాలకులు లార్డ్ డల్హౌసీ, విలియం బెంటిక్, కార్న్వాలిస్ ఇట్లాంటి వాళ్లకు మాకు తేడా లేదనుకుని మేము కూడా ప్రజలపైన అజమాయిషీ చెలాయించడానికి అధికారంలోకి వచ్చామని భావిస్తూ దేశంలో ఇలాంటి నల్ల చట్టాలు స్వాతంత్రానంతరం కూడా కంటిన్యూ చేశారు. అందులో కొన్ని శాంపుల్ మీరు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా ఎమర్జెన్సీ కాలంలో మనం విన్న అతి భయంకరమైన చట్టం. ఈరోజు దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకుల్లో చాలా మంది, RSS లో పెద్దలు ఆ మీసా బాధితులే. ఆ తర్వాత వచ్చింది మీకు పోటా, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చట్టం, టాడా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ చట్టం. పోటా, టాడా భయంకరంగా దుర్వినియోగం అయ్యాయి. NGOలు సమ్మె చేసే ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టారు టాడాను, పోటాలను. రైతులు పోరాడితే వాళ్ళ మీద పెట్టారు. దాంతో అవి బాగా అప్రతిష్ట పాలైతే వచ్చిన చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది కొలోనియల్ లెగసీ, వలసవాద వారసత్వంగా వచ్చిన చట్టం. ఆధునిక భారతీయ స్వతంత్ర భారత పాలకుల వలసవాద మైండ్ సెట్ నుంచి వచ్చినటువంటి చట్టం ఇది. దిస్ లా ఇస్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ ద కొలోనియల్ మైండ్ సెట్. ఇది ప్రమాదకరం అని చెప్పేది. ప్లీజ్ గివ్ అప్ ద కొలోనియల్ మైండ్ సెట్. ప్రజలు మీకు ప్రేమతో అధికారం ఇచ్చారు. మీరు ప్రేమతో అధికారం ఇచ్చినప్పుడు మీరు ప్రవర్తించే తీరేంటి అని. రెండవది, ఎప్పుడైతే ఇవి టెర్రరిస్ట్, యాంటీ టెర్రర్ యాక్ట్స్ అనుకున్నప్పుడు సహజంగా ప్రజల నుంచి సపోర్ట్ ఉంటుంది. నిజమే కదా, తీవ్రవాదం ఉంది కదా, బాంబే తీవ్రవాద ఘటనల తర్వాత ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. సో తీవ్రవాదాన్ని అణచివేయాల్సిందే, ఎక్కడా అనుమానం లేదు. కానీ తీవ్రవాది ఎవరు, తీవ్రవాదం ఏంటి, తీవ్రవాద చర్య ఏంటి అనే క్వశ్చన్. ఇప్పుడు రావణ్ చేసింది తీవ్రవాదమా నాకు తెలియదు, తీవ్రవాదం అని పెట్టారు. కానీ నా విషయంలో నాకు తెలుసు. నా విషయంలో ఏంటి, సోమవీర్రాజు నన్ను ఏమన్నాడు, తీవ్రవాది అన్నాడు. సో నన్నే తీవ్రవాది అన్నాడు. ఎవరినన్నా నేను ఎట్లా నమ్మాలి తీవ్రవాదని? సో నన్ను తీవ్రవాది ఈయన అని చెప్పాడు క్లియర్గా, ఇది టెర్రరిస్ట్ అని. సో నాగేశ్వరరావు ఎవరు తీవ్రవాది? నేను ఎప్పుడు నేను ఎవరిని ఒక్కసారి ఒక చెయ్యి ఈ వాటర్ బాటిల్ కూడా ఇస్తలేదు ఎవరి మీద నా జీవితంలో ఇట్లా ఎంటీ బాటిల్, బరువున్న బాటిల్ పక్క పెట్టు, ఈ ఎంటీ బాటిల్ కూడా ఎవరి మీద ఇస్తలేదు నా లైఫ్ ఇంతవరకు ఎవరిపైన ఒకనాడు రాయి విసరలే. ఏమైనా ఉంటే విద్యార్థుల హక్కుల కొరకు పోరాడుతూ పోలీసు లాంటి దెబ్బలు తిన్నా అంతే తప్ప నేను రివర్స్గా ఎవరిపై రాయి విసరలే. ఎవరిని ఇంతవరకు చెంపదెబ్బ కూడా కొట్టలే. ఇలా కూడా లే. నేను ఎట్లా తీవ్రవాది అయ్యాను? నేను ఎక్కడా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో నా జీవితంలో పాల్గొనలేదు. మరి నేను తీవ్రవాది అయ్యాను కదా. అంటే తీవ్రవాది అన్న పదాన్ని మీరు ఎంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పెద్దలు దుర్వినియోగం చేసుకుంటున్నారని నా అనుభవంలో నేను నేర్చుకున్నాను. సో నన్ను తీవ్రవాది అని సోమవీర్రాజు అంటే కాదని ముఖ్యమంత్రి ఇచ్చాడా? ఉప ముఖ్యమంత్రి చెప్పాడు ఆయన కాదు, ఆయన తీవ్రవాది ఎట్లయితాడు, ఆయన ఒక పౌరుడు, లా అబైడింగ్ సిటిజన్, మీరు అలా మాట్లాడొద్దని ఎవరైనా సోమవీర్రాజు చెప్పారా? ఎవ్వరూ చెప్పలే. అంటే అందరూ అంగీకరించారు కదా. సో మరి ఇలా మీరు తీవ్రవాదం అన్న పదాన్ని మిస్యూజ్ చేస్తే నా భయం ఏంది, నన్ను తీవ్రవాదం అన్నందుకు నేను భయపడడం లేదు. కానీ తీవ్రవాదులకు చట్టబద్ధత వస్తుంది, దీనివల్ల తీవ్రవాదులకు ప్రజల ఆమోదం వస్తుంది. ఓహో, బాంబులు వేసిన వాడికి గట్టిగా టీవీలో మాట్లాడిన వాడు ఒకటే అంటే బాంబులు వేసిన వాడు క్రెడిబిలిటీ రాదా? నా భయం అది. సో మీరు ఇలా రావణ్ పై కానీ ఇంకోరిపై కానీ తీవ్రవాదులపై ప్రయోగించాల్సిన చట్టాలు ప్రయోగిస్తే ప్రమాదం ఏంటి అంటే అసలైన తీవ్రవాది తప్పించుకుంటాడు. ఇది ప్రమాదం. అసలైన సంఘ విద్రోహ శక్తి తప్పించుకుంటాడు. అసలైన ప్రమాదకర కార్యకలాపాలు చేసేవాడు తప్పించుకుంటాడు. మీకు చట్టం ఎప్పుడు దుర్వినియోగమైన, మన చిన్నప్పుడు ఒక కథ ఉంది, అందరం చదువుకున్నాం కథ, పులి 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 అని. పులి రాకపోయినా పులి పులి అని అరుస్తే కొడుకు, తండ్రి 3 సార్లు వచ్చి పులి కాదని వెళ్ళిపోతే నిజంగా పులి వచ్చినప్పుడు తండ్రి రాడు, ఎవరు రాడు. ఇప్పుడు నిజంగా తీవ్రవాదిని పట్టుకున్న రోజు కూడా ప్రజలు వాడు తీవ్రవాది కాదేమో, అన్యాయంగానే పట్టుకున్నారేమో, ఆయన కూడా నాగేశ్వర్ లాంటి వాడేమో, ఎందుకంటే ఆయన కూడా నాగేశ్వరం కూడా తీవ్రవాది అన్నారు కదా, ఆయన కూడా రావణ్ లాంటి వాడేమో, ఆయన కూడా ఇంకోరు లాంటి వాడేమో అని అనుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా యాంటీ టెర్రర్ లాను తీవ్రవాదులపైనే ప్రయోగించాలి. మీరు మామూలు తీవ్రవాది కదా సార్, కరడుగట్టిన తీవ్రవాది. కరడుగట్టిన తీవ్రవాది అన్న పదం వాడాడు. తీవ్రవాదులో సివియారిటీ ఒకసారి
కరుడుని గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేకవాది, మేధావి కాదు. అదంతా ఓకే, బీజేపీకి వ్యతిరేకవాది, మేధావి కాదు. లేదు, నా అబ్జెక్షన్ కమ్యూనిస్టు రక్తాన్ని కమ్యూనిస్ట్ రక్తాన్ని నేను తాగినట్టు రక్తాన్ని తాగుతున్నా. నేను ఆఖరికి నాన్ వెజ్ సూప్ కూడా తాగను. నేను టమాటా సూపే తాగుతా. నాన్ వెజ్ అసలు నేను మేక రక్తాన్ని తాగను, మనిషి రక్తాన్ని తాగుతున్నా. సో నేను ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ వెజిటేరియన్. మేక రక్తం తప్పు కాదు చెప్తున్నా. నేను మేక రక్తమే నోట్లో వేసుకొని ఇంతవరకు నేను సాధారణ టమాటా సూప్ తప్ప ఏది తాగను. నేను టమాటా సూపు రసం తాగుతా అంతే. నేనట రక్తం తాగానట. సో ఏంది ఇది? సో ఇలా వాడిన తర్వాత ఏమవుతుంది రవిశంకర్? భయం, నా భయం అది కాదు. నా భయం నా మీద పెట్టిన దానికి భయం కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకేమీ కాదు, నాకు నమ్మకం ఉంది, నన్ను సమాజం కాపాడుకుంటుంది. ఏదో కోపంతో కొన్నిసార్లు కేసు పెట్టినా ఏమీ కాదు, ఎందుకంటే రాజ్యానికి ఇంకా విచక్షణ ఉంది అని నేను నమ్ముతున్నాను. కేసు ఇంకా కేసు విత్డ్రా కాలేదు కానీ ఏమి కాదని నమ్మకం. అయినా కూడా కోర్టులు చూసుకుంటాయి, ప్రజలు చూసుకుంటారు, సమాజం కాపాడు. ఎందుకంటే ఏ తప్పు చేయని వాడు భయం ఎందుకండి? జీవితంలో ధర్మంగా బతికిన వాడు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో నాకా భయం లేదు. కానీ నా భయం అది కాదు. భయం మీరు ఇలా పదాలను మిస్యూజ్ చేస్తే, తీవ్రవాది, రక్తం తాగాడు, నక్సలైట్ అన్న పోనీ పక్క పెట్టు. నక్సలైట్లు ఇప్పుడు లేరు, అయిపోయింది కదా. మావో నక్సలిజాన్ని అంతం చేశాక కూడా నక్సలైట్లు ఉన్నారని చెప్తున్నాడు సోమవీరాజు. అమిత్ షా నమో హోగా కహాని అంటున్నాడు. సో నేను ఎప్పుడు ఏ నక్సలైట్ సంఘాలతో సంబంధం లేదు, నాకు నక్సలైట్ పార్టీ సంబంధం లేదు. సో బట్ ఏదైనా కానీ ఆయనకు వామపక్ష పార్టీలకు నక్సలైట్లకు తేడా తెలియని బీజేపీ నాయకుడు నేనేం చేయాలి? ఆయనకు సిపిఐకి, సిపిఎంకు, మావోయిస్ట్ పార్టీకి తేడా తెలియదు. బీజేపీలో అగ్రనేత కూడా ఆ చిన్న తేడా తెలియకపోతే నా తప్పు కాదు, నేనేం బాధపడాల్సింది తప్ప ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి అగ్రనాయకుడుగా ఉండి సిపిఐకి, సిపిఎంకు, మావోయిస్టులకు తేడా తెలియదు. సిపిఐ, సిపిఎం, మావోయిస్టులు ఒకటే అనుకుంటే నేనేం చేయగలుగుతాను? నాకు సిపిఐ, సిపిఎం మిత్రులతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ మీటింగ్లకు నేను చాలాసార్లు వెళ్ళాను. నాకు 2 ఎలక్షన్లో వాళ్ళ ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. నాకు ఆ వామపక్ష పార్టీ అంటే గౌరవం ఉంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో నాకేం అక్కడేం రాదు. నన్ను తీవ్రవాది అన్న దానికే నా చర్చ. సో తీవ్రవాది అన్న పదం పడుతున్నాడు. సో ఇది ప్రమాదకరము. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా పదాలు వాడి ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు ఉల్లంఘిస్తే రియల్ తీవ్రవాదులు తప్పించుకుపోతారు. రియల్ తీవ్రవాదులు తప్పించుకోకపోతే సమాజానికి చాలా ప్రమాదకరం. నిజంగానే తీవ్రవాద కార్యకలాపాన్ని మీరు వాడినప్పుడు సమాజం మీకు సహకరించదు. సమాజం ఏమనుకుంటుంది? రావణ్ పేరు వాడు, నాగేశ్వరన్ అన్నారు, ఇది కూడా అంతే కావచ్చు అని నిజమైన తీవ్రవాద తప్పించుకునే ప్రమాదం ఉంటుంది. ఏది మీరు మరి పోనీ నిజంగానే రావణ్ తీవ్రవాదే అనుకుందాం. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇస్ నథింగ్ బట్ యాంటీ టెర్రర్ యాక్ట్. చాలా మందికి అత్తారు, వాళ్ళ పేరు మాత్రం అట్లుంది కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ టెర్రర్ యాక్ట్. టాడా పోటాల వారసత్వంగా చట్టం అది. ఈ చట్టము వాడారు కనుక రావణ్ నిజంగానే తీవ్రవాది అనుకుందాం వాదన కొరకు. మరి ఫస్ట్ ఎందుకు కేసు పెట్టలే మీరు? ఫస్ట్ ఆ కేసు పెట్టాలి కదా. అప్పుడు మనం మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు ఈ చట్టం పెట్టలే, సెకండ్ టైం అరెస్ట్ చేసినప్పుడు ఈ చట్టం పెట్టలే, థర్డ్ టైం అరెస్ట్ చేసినప్పుడు ఈ చట్టం పెట్టలే, ఐ థింక్ 4th టైం అరెస్ట్ చేసినప్పుడు ఈ చట్టం అప్పుడు పెట్టారా? 5th టైం పెట్టారు. 5th టైం ఆ చట్టం పెట్టారు. అంటే అర్థం ఏంటి? 4 సార్లు అరెస్ట్ చేసినప్పుడు మీకు ఎందుకు అర్థం కాలేదు తీవ్రవాదని? 5వ సారి అర్థమవుతుందా? కారణం ఏంటి అంటే అరెస్ట్ చేస్తున్న కొద్దీ కోర్టులు విడుదల చేస్తున్నాయి. ఇంకా మన దేశంలో చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా, రాజ్యాంగం ఉంది కనుక విడుదలవుతున్నారు. ఎందుకు విడుదలవుతున్నారు? ఎందుకు కోర్టులు బెయిలిస్తున్నది? ఇది అర్థం కావాలంటే మన జ్యూరిస్ప్రుడెన్స్లోకి వెళ్ళాలి. సుప్రీంకోర్టు 2014 అనుకుంటారు అర్నేష్ కుమార్ తీర్పు అని చాలా చారిత్రాత్మక తీర్పు వచ్చింది. మీరు జస్ట్ గూగుల్లో అర్నేష్ కుమార్ వర్డిక్ట్ కొట్టండి, పుట్టలుగా మీకు వ్యాసాలు వస్తాయి, వార్తలు వస్తాయి. ఎంత గొప్ప తీర్పు అంటే అందులో ఎప్పుడు అరెస్ట్ చేయాలి అని వాళ్ళు ఇచ్చారు ఒక తీర్పు. అరెస్ట్ ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు, పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని జడ్జిలు మెకానికల్గా, క్యాజువల్గా రిమాండ్కు పంపకుండా నివారించేటువంటి తీర్పు అర్నేష్ కుమార్ తీర్పు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ తీర్పు ఒక చారిత్రక జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ఈ తీర్పులో చెప్పిన తర్వాత 7 ఏళ్ల జైలు శిక్ష కన్నా తక్కువ ఉంటే ఆ కేసులో బెయిల్ రావాల్సిందే అని తీర్పు చెప్పింది. అందుకే కోర్టులు బెయిల్ ఇస్తూ వచ్చాయి. ఎందుకంటే కోర్టులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మీద పనిచేయవు.
ఇంకా మన దేశంలో కోర్టులు రాజ్యాంగం ఆదేశంగా పనిచేస్తాయి. అన్ఫార్చునేట్లీ పోలీసులు కూడా రాజ్యాంగం ఆదేశంగా పనిచేయాలి. కానీ మనం చూస్తున్నాం కదా, పోలీసులు శవాలే మాయం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. శవాలే మాయం చేస్తే ఆ తల్లి నా కొడుకు బూడిదన్నా ఇవ్వండి అని అడుగుతుంటే బూడిద కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటే ఇక నేను పోలీసు వ్యవస్థ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ కోర్టులు ఇంకా స్వతంత్రంగా ఉండి బెయిల్ ఇస్తున్నాయి. ఎందుకు? కోర్టు ముందు అర్నేష్ కుమార్ తీర్పు కనబడుతోంది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కనబడుతోంది. అందులో కోర్టు సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ తీర్పుకు భిన్నంగా కనుక మీరు అరెస్ట్ చేస్తే పోలీసులపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుందని చెప్పింది. ఈ కోర్టు తీర్పుకు భిన్నంగా కనుక మీరు ఇష్టం వచ్చినట్టుగా జ్యుడిషియల్ కస్టడీలో పంపిస్తుంటే మీ పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుందని చెప్పింది. ఈ తీర్పును అమలు చేయనందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్లు పడ్డాయి. కోర్టు దిక్కల నేరం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక ఇలాగే చేసి ఉంటే 5వసారి 6వసారి 10వసారి గ్యారంటీగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పడేది. సో మీరు అర్నేష్ కుమార్ వర్డిక్ట్ ఉల్లంఘిస్తున్నారు, ఇది కోర్టు ధిక్కరణ అని ఆ భయంతో ఇప్పుడు ఉపా చట్టాలు ప్రయోగించారు. ఎందుకు ప్రయోగించారు? తేడా ఏంటి మరి? అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ దీనికి మీకు సాధారణ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. రూల్ గా బెయిల్ ఇవ్వాలి, ఎప్పుడో ఒకసారి మాత్రమే అరెస్ట్ చేయాలి. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అన్ఫార్చునేట్లీ అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ రివర్సెస్ దట్ లాజిక్. బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, జైల్ ఈజ్ రూల్. యుఏపీ అనుభవం అంతా ఇదే చెప్తోంది. యుఏపీ కింద అరెస్ట్ అయిన వారి చరిత్ర అంతా ఇదే చెప్తుంది. చట్టంలో ఏమున్నదన్నదాంతో సంబంధం లేదు, అనుభవం మాత్రం ఇదే చెప్తోంది. బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్, జైల్ ఈజ్ రూల్. మీకు సాధారణ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో బెయిల్ ఈజ్ రూల్ అయితే యుఏపీఏ జూరిస్ప్రుడెన్స్ లో జైల్ ఈజ్ రూల్. ఎందుకు? అది రూల్ కు ఎక్సెప్షన్ ఉన్న తేడా. శంకరుడు నందీశ్వరుని పిలిచి, నందీశ్వర భూలోకానికి వెళ్ళి భూలోక వాసులకు ఒక ఆరోగ్య సూత్రము నా మాటగా చెప్పు, వారంలో 7 రోజులు 6 రోజులు నా తలస్నానం చేసి 1 రోజు సాధారణ స్నానం చేయండి అని. నందీశ్వరుడు మర్చిపోయి 1 రోజు తల స్నానం చేయండి, 6 రోజులు నార్మల్ స్నానం చేయండి అని చెప్తాడు. దానికి శంకరుడు కోపించి నీకు భూమి పైన నిన్ను హింసించుతురు కాక అని శాపం ఇస్తాడు. అప్పుడు నందీశ్వరుడు శరణు వేరితే, నిన్ను హింసించడాన్ని నేను ఆపలేను, ఆల్రెడీ శాపం ఇచ్చాను, కానీ నిన్ను పూజిస్తారు కూడా అని చెప్పి నందీశ్వరుడు వరం ఇచ్చాడు అని పౌరాణిక కథల్లో విన్నాను. అంటే రూల్ ఏంటి? రూల్ ఎవ్రీడే తలస్నానం చేయాలి. ఎక్సెప్షన్ ఏంది? వితౌట్. నందీశ్వరుడు ఏం చెప్పాడు? రివర్స్ చెప్పాడు. రివర్స్ చెప్పినందుకు శంకరుడు ఏం శిక్షించాడు? నిన్ను భూమి పైన హింసిస్తున్న కాక ముళ్ళు పెట్టి పొడుస్తుంటారు. సో ఇప్పుడు సరిగ్గా యుఏపీఏ కూడా సేమ్ పోలిక. నార్మల్ జూరిస్ప్రుడెన్స్, క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో బెయిల్ ఈజ్ రూల్, ఇక్కడ బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇది మొదటి సమస్య. నార్మల్ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అని ఉంటుంది. అంటే నేరం నిరూపితం అయ్యేంత వరకు నీవు అమాయకునివే, నీవు నిర్దోషివే. అన్లెస్ ప్రూవెన్ గిల్టీ యు ఆర్ ఇన్నసెంట్. ఇది క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ ప్రాథమిక సూత్రము. అంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపుల్. ఇక్కడ యుఏపిఏ జూరిస్ప్రుడెన్స్ ఏమైతుందంటే ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ ఇస్ ద రూల్. అంటే ఒక మనిషి ఒక్కసారి నార్మల్ కేసులో అరెస్ట్ అయితే నీవు కేసు నిరూపించేదాకా నిన్ను నిర్దోషిగానే చట్టం చూస్తుంది. పోలీస్ అయినా, కోర్టులైనా, ఈవెన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అప్పుడు జైలర్ అయినా నిన్ను నిర్దోషిగానే చూడాలి. ఎందుకు? యు ఆర్ నాట్ ప్రూవెన్ గిల్ట్. అన్లెస్ ప్రూవెన్ గిల్ట్ యు ఆర్ ఇన్నసెంట్. అంటే నేరం నిరూపించేంత వరకు నీవు అమాయకుడివే, నువ్వు నిర్దోషివే. ఆ నిర్దోషి అన్న దృక్పథంతోనే పోలీసు చూడాలి, కోర్టులు చూడాలి, జైలు చూడాలి. కానీ ఇక్కడ ఏమైతే ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అంటారు. అంటే నీ పైన ఒక్కసారి యుఏపిఏ కేసు పెడితే నీవు అన్లాఫుల్ యాక్టివిటీ చేసిన వాడివే అని భావిస్తాను. చెయ్యలేదని నిరూపించబడాలి. అక్కడేమో చేసినవని నిరూపించబడాలి, ఇక్కడేమో చెయ్యలేదని నిరూపించబడాలి. తేడాది. మిగతా కేసుల్లోమో నీవు నేరము చేసినవని నిరూపించబడాలి, నిరూపించబడేంత వరకు నీవు నిర్దోషివే. ఈ యుఏపిఏ అనుభవం ఏం చెప్తోందంటే
ఒక్కసారి యూఏపీ మీద కేసు పెడితే నువ్వు నేరం చేసినట్లుగానే భావిస్తారు, అన్లెస్ నువ్వు చేయలేదని నిరూపించుకుంటే తప్ప. ఇక మూడో తేడా చెప్తాను. నార్మల్ కేసుల్లో ప్రూవింగ్ ద గిల్ట్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రాసిక్యూషన్. అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళ బాధ్యత, పోలీస్ బాధ్యత. నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు నిజంగానే ఆ నేరం చేసే, నా పైన కేసు ఏది కులాల మధ్య ఇది నిరూపించాలి, నేను కులాల మధ్య చిచ్చు పెట్టినట్టు పోలీసులు. అలాగే అల్లర్లు సృష్టించాలి, నిరూపించాలి. పబ్లిక్ ఆర్డర్ను అల్లకల్లోనే చేసి నిరూపించాలి. అది నిరూపించడం సాధ్యం కాదు కనుక బేరస్తుంటుంది. అది నిరూపించడం సాధ్యం కాదు కనుక ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసులు ముందుకు పోవు. ఎందుకంటే ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో నిరూపించలేరు కదా. కానీ ఇక్కడికి వచ్చే యూఏపీఏ కేసుకి వచ్చేవరకు ఏంటంటే ప్రూవింగ్ ద ఇన్నసెన్స్ ఈజ్ ప్రూవింగ్ ద గిల్ట్ ఈజ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రాసిక్యూషన్. నేరం ఆరోపించడం వరకే ప్రాసిక్యూషన్ బాధ్యత. నీ పైన కేసు యూఏపీఏ కేసు పెడితే నీవే నిరూపించుకోవాలి నేను నేరం చేయలేదని. చూడండి, రివర్సల్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. ఇది యూఏపీ అనుభవం. నీవే నిరూపించుకోవాలి నేను ఆ నేరం చేయలేదు అని. తర్వాత మీకు ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ కస్టడీ ఇవ్వచ్చు. నార్మల్గా అయితే 14 days జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది. లిమిటెడ్ కస్టడీ, పోలీస్ కస్టడీకి లిమిటెడ్గా ఉంటుంది. ఒక్కసారి 2 సార్లు ఇస్తారనుకుంటా, తర్వాత ఇవ్వరు. కానీ మీకు యూఏపీఏ కేసుల్లో ప్రొలాంగ్డ్ అండ్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ కస్టడీ ఇవ్వచ్చు. అంటే ఎంతైనా టార్చర్ చేస్తాను స్కోప్ ఉంటుంది. తర్వాత మీకు ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ ట్రయల్, అంటే ఈ ట్రయల్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడుస్తూ బెయిల్ రాకుండా జైల్లో అండర్ ట్రయల్గా ఉంచవచ్చు. అంటే బెయిల్ రాకుండా ఎంత ప్రమాదకరమైన చట్టమో చూడండి. ఎంత లాస్ ఆఫ్ రెప్యుటేషన్, ఎంత లాస్ ఆఫ్ లైఫ్. 5 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత, అంటే ఒక ఉపన్యాసంలో ఒక మాట మాట్లాడితే, ఒక యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే 5 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో పెట్టి అతని జీవితమే అన్యాయం చేస్తే ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? పోనీ ఇది ప్రజాహితం అవుతుందా? పోనీ ఇది మీకైనా ప్రయోజనం ఉండదు. ఎందుకు ఉండదు? రేపు మీరే శాశ్వతంగా అధికారంలో ఉండరు. పోనీ మీ లెక్క ప్రకారం 15 ఏళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ కూటమికి లైఫ్ పీరియడ్, జీవితకాలం ఎంత ఇచ్చారు పవన్ కళ్యాణ్? 15 years కదా. నాకు గుర్తున్నది, చెప్పండి తప్పుంటే. 15 years అంటే 15 years తర్వాత ఈ కూటమి ఉండదు కదా. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మినిమం 15 years. మినిమం 15. ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుందాం. కానీ ఈ దేశంలో ఎవరు ఎన్నేళ్ళు అధికారం ఉంటారనేది మనం కోరుకునేది కాదు. అధికారం శాశ్వతం కాదు. ఈ అధికారం శాశ్వతం కాదని అనుభవం చెప్తోంది, వాస్తవం కూడా. రేపు 5 ఏళ్లకు 10 ఏళ్లకు 10 ఏళ్లకు 20 ఏళ్లకు 25 ఏళ్లకు 30 ఏళ్లకు 40 ఏళ్లకు 50 ఏళ్లకు కూటమి పోయి ఇంకో రాకూడదని ఉందా? వచ్చినప్పుడు అప్పుడేం చేస్తారు? మీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరినీ లోపలేస్తారు. సేమ్ ఇదే ఉప చట్టాలు పెడతారు. నీవు చెప్పిన విధి నీరజాక్ష అంటారు. అంటే ఏ ప్రజాస్వామిక హక్కులను అయితే కాల రాస్తారో అవే అవుతారు. ఎమర్జెన్సీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీకు భారతీయ జనసంఘ్తో సహా అనేక మంది నాయకులు లోపల పెట్టారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ వాళ్ళు లోపల పెట్టారు. అమిత్ షాను చిదంబరం జైల్లో పెట్టారు, చిదంబరం అమిత్ షా జైల్లో పెట్టాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి జైల్లో పెడతారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎప్పుడు దొరుకుతున్నా చూస్తున్నాడు, మా కళ్ళ ముందు చూస్తున్నాం కదా. సో జగన్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు సహకారంతో కాంగ్రెస్ జైల్లో పెట్టారని భావించి చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టిండు. ఇవన్నీ మా కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఇలా ఎవరికీ కూడా గుత్తాధిపత్యం ఉండదు. యూజ్ ఆఫ్ అంటే చట్ట విచక్షణ రహితంగా బలాన్ని అధికారాన్ని ఉపయోగించుకోవడం పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. అందువల్ల కూటమికి మద్దతు ఇచ్చే మేధావులు, కూటమికి మద్దతు ఇచ్చే ఆలోచనాపరులు, కూటమికి మద్దతు ఇచ్చే పాత్రికేయులు, కూటమితో సంబంధం లేకుండా తటస్థంగా ఉండేవారు దయచేసి ఆలోచించండి. ఇవాళ ఈ రకమైన అధికార దుర్వినియోగం రేపు మిమ్మల్ని కూడా కాటు వేస్తుంది, మిమ్మల్ని ఇంకో రోజు కాటు వేస్తుంది. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్ ఇస్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. పోనీ రావణ్ పక్క పెడదాం, నాగేశ్వర్ పక్క పెడదాం. రావణ్ ఏమన్నాడో నాకు కూడా తెలియదు పూర్తిగా. నాగేశ్వర్ పైన రావణ్ గతంలో రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో నాకు తెలియదు. మీరు అది నాతో కూడా కొంతమంది అన్నారు. రాముడి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరినైనా క్షమించకూడదు. ఆ మేరకు కేసు పెట్టుకోవచ్చు. ఆ మేరకు నేనే అక్బరుద్దీన్ ఓవైసీ మీద కేసులు పెట్టుకుంటే ఇంతవరకు పెడతలేరు కదా. ఏమైనా నిర్దోషం ప్రకటించారు కదా. హిందూ దేవతల మీద అన్యాయంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ నిర్దోషి అయిపోయింది కదా.
మీకు దమ్ముంటే ఇప్పటికైనా కేసు పెట్టండి ఆయన మీద, యూఏపీఏ కేసు పెట్టండి. ఎందుకు పెట్టారు మరి? అక్బరుద్దీన్ ఓవైసీ కదా ఎలా పెట్టరు, ఆయన మనకు ఉపయోగపడతారు కదా దేశంలో, పెట్టరు కదా. ఆయన హిందూ దేవతల మీద అవమానంగా మాట్లాడలేదా? వీడియోలు కూడా ఉన్నాయి కదా నిర్మల్ సభలో, ఆదిలాబాద్ సభలో. మన ఆయన మీద కేసు ఏమైంది? కేసీఆర్ ప్రభుత్వం కొట్టేసింది, బీజేపీ మాట్లాడతలేదు కదా. మన యూఏపీఏ కింద పెట్టమని కేసు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. పోనీ రావని అట్లా అంటే ఖచ్చితంగా తప్పి, ఆయన ఏమన్నా నాకు తెలియదు, నేను మాట్లాడలేను. కానీ ఆ వీడియోలు కనుక ఉంటే మీరు చూపెట్టండి, నేనైతే ఖండిస్తా. మీకు గుర్తుండే ఉంటుంది, రాముడు లక్ష్మణుడు వనవాసము, పండ్లు దొంగతనము, జిఎస్టీ అంటూ ప్రకాష్ రాజ్ యొక్క కథ యానిక్డోట్ చెప్పాడు. ఉత్తరాది నుంచి వచ్చిన వలస కార్మికులు అని ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నేను అలా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు అని నేను ఇక్కడే మాట్లాడాను. ప్రకాష్ రాజ్ నాకు ఐ రెస్పెక్ట్ హిమ్ లాట్. మన ఈ మధ్య కూడా ఇంటర్వ్యూ చేశాను. నేను అంతగా రెస్పెక్ట్ చేసే ప్రకాష్ రాజ్ విషయంలో కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఇలా మాట్లాడకూడదు అని చెప్పాడు.